హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్లో ఇంకా ఇబ్బంది పడుతూ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, మార్కెట్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి అని ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈజీగా మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడం, ట్రేడ్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలో, ఎక్కడ ఎంట్రీ అవ్వాలో, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో, మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుందో, ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి చిన్న పుల్ బ్యాక్ వచ్చిన అప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ అంతా పోద్ది. ఆ పుల్ బ్యాక్ వస్తుందని ముందే తెలుసుకోగలిగితే వచ్చిన ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలుసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్లో ఉంటే ఎగ్జిట్ అవ్వడం, ఇలా దీనివల్ల ముందు మన క్యాపిటల్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు బయట ఉన్న సబ్జెక్టులను బేస్ చేసుకుని చేస్తే ఇవేమీ మీకు తెలియవు. మార్కెట్ ఎందుకు రివర్స్ అవుతుంది, ఎందుకు ఎటు వెళ్తుంది, దాని ప్రయాణం ఎక్కడి వరకు అని ఏ ఒక్కటి కూడా క్లారిటీ ఉండదు. సస్టైనబుల్ మార్కెట్లో అయితే బీభత్సంగా డబ్బులు, ఎప్పుడన్నా మార్కెట్ ట్రెండీ ఉంటుంది, సస్టైనబుల్ మార్కెట్లో డబ్బులు ఈజీగా పోగొట్టుకుంటారు. కానీ సస్టైనబుల్ మార్కెట్లో కూడా కరెక్ట్గా మనం ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలి, పాయింట్స్ తీసుకుని ఎలా బయటికి రావాలి ఏంటి అన్నది మన సబ్జెక్ట్లో ఈజీగా మీకు అర్థమవుతుంది. దీంట్లో బయట కాన్సెప్ట్లు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి. కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఏంటంటే ప్రైజ్ యాక్షన్లు అంటారు, రకరకాల థియరీలు చెప్తారు, ఎస్ఎంసీలు, ఐసీటీలు, కాన్సెప్ట్లు బోల్ రకాలు ఉన్నాయండి. ఇవన్నీ చూసుకొని మార్కెట్ని ప్రొడక్షన్ చేయడం అనేది లైవ్ మార్కెట్లో 100% ఇంపాసిబుల్. ఓకేనండి. క్లియర్గా మార్కెట్ని పట్టుకోవడం కోసం మనం సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి, ఆ సబ్జెక్ట్ని సింప్లిఫై చేసిన దాన్ని మీకు ఇండికేటర్స్ రూపంలో నేను అందించడం జరుగుతుంది. ఈరోజు మనం దేన్ని డెవలప్ చేసాం, అవి మీకు ఎలా ఉపయోగపడతాయి ఏంటి అన్నది వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా మార్కెట్ని మనం ఎలా పట్టుకోగలుగుతున్నాం ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. మార్కెట్ని ఎంత సింపుల్ అంటే మెయిన్ ఏంటంటే మార్కెట్లో ఎమోషన్స్, ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే, మార్కెట్ పూర్తిగా మనకు తెలిస్తేనే దాన్ని కంట్రోల్ చేసుకోగలం. ఓకేనండి. మార్కెట్ని మనం పూర్తిగా ఎలా తెలుసుకోగలం, మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది, పిఈ సైడా సిఈ సైడా, అది ఎంతవరకు ఏంటి అన్నది ప్రతిదీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుద్ది. ఓకేనండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది ఒకసారి చూపిస్తాను. క్లియర్ కట్గా మార్కెట్ నేనేం చెప్తున్నానో ఒక్కసారి క్లియర్గా ప్రశాంతంగా వినడానికి చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలామంది చాలా అమౌంట్లు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకోకుండా మనం ఎలా ట్రేడ్ చేయాలి, కనీసం మన క్యాపిటల్ ఎలా సేవ్ చేసుకోవాలి అని మీకు 100% సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనండి. ఒక్కొక్కటి జాగ్రత్తగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మీకు చూపిస్తా మార్కెట్లో ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తా. ఇవి మీకు వీక్లీ టార్గెట్స్, మార్కెట్ ఈ వీక్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఎక్కడ రివర్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది అని వీక్లీ లెవెల్స్. ఇది నేను ప్రతి వీడియోలో మీకు చూపించేది. ఈ వీక్లీ లెవెల్ చూడండి, ఇక్కడ బ్రేక్ అయితే ఎక్కడికి వచ్చిందండి, ఎగ్జాక్ట్గా కింద లెవెల్ ఎక్కడికి వస్తుందో అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ రిజెక్ట్ అయితే మార్కెట్ చూడండి ఎక్కడికి వెళ్ళింది, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుందా, పెరుగుతుందా, సస్టైన్, తర్వాత సస్టైన్, నిన్న ఇవాళ కూడా సస్టైన్. ఈ సస్టైనబుల్ మార్కెట్లో మనకు ట్రేడ్స్ ఎలా వచ్చినాయి, మనం మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడి నుంచి కిందకు వచ్చింది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడి నుంచి కిందకు వచ్చింది, ఇక్కడి నుంచి కిందకు వచ్చింది. క్లియర్ కట్గా మనకి ఇక్కడి నుంచి మనం పిఈ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగ ఏంటి అన్నది మీకు చూపిస్తా. ఇక్కడి నుంచి పిఈ ట్రేడ్ ఏమండి క్లియర్ కట్గా, మళ్ళీ ఇక్కడి నుంచి సిఈ, ఇది పిఈ, ఇది సిఈ. ఇది ఎలాగ మనం చూపించినంత ఈజీ కాదు అని అనుకుంటారు, కానీ నేను దీన్ని ఇండికేటర్స్ మీకు చెప్తాయి మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి అని. వీడియో చివరి వరకు క్షుణ్ణంగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి మిమ్మల్ని 100% ఇది ఆపుద్ది. కరెక్ట్ అయిన సబ్జెక్టు, కరెక్ట్ అయిన రీతిలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. మార్కెట్ గురించి పూర్తి అవగాహన అనేది మీకు రావడం జరుగుద్ది. ఈ వీక్లీ లెవెల్స్ అండి, వీక్లీ లెవెల్స్ చూశారు కదా. ఇప్పుడు వీక్లీ లెవెల్స్ నేను పోయిన వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీక్లీ లెవెల్స్ కోసం చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్, ఇక్కడి నుంచి పుల్ బ్యాక్, మళ్ళీ గ్యాప్ అప్, మళ్ళీ మార్కెట్ ఎక్కడి వరకు వీక్లీ లెవెల్,
ఇది బ్రేక్ అయింది, నెక్స్ట్ వెళ్ళాలి, దీనికి కిందకి బ్రేక్ చేసింది, పైన సస్టైన్ అవ్వాలి, ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచే మళ్ళీ కిందకి ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడి నుంచి పెరిగింది, ఈ లైన్ పైన సస్టైన్ అయింది, మళ్ళీ లైన్ కిందకి బ్రేక్ చేసింది. ఓకేనండి. ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనకి ప్రైస్ సిఈ డైరెక్షనా పిఈ డైరెక్షనా మనం ఎంట్రీ ఎక్కడ అవ్వాలని కూడా మీకు క్లియర్ కట్గా క్షుణ్ణంగా మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఓకేనండి. మనం ఆ సబ్జెక్ట్ని ఏం చేసామంటే ఇండికేటర్స్ రూపంలో డిజైన్ చేసాం మీకు ఈజీగా అర్థం అవడం కోసం. ఎందుకంటే లైవ్ మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లో మీరు రన్నింగ్ క్యాండిల్స్ చూస్తున్నప్పుడు దాన్ని తెలుసుకోలేరు కాబట్టి సింప్లిఫై చేసి మీ కళ్ళ ముందు కనబడితే అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు క్లియర్ కట్గా ఇప్పుడు నేను చూపిస్తాను. వీక్లీ లెవెల్స్ చూసారు కదా, వీక్లీ లెవెల్స్ ఆపేస్తా ఇప్పుడు వన్స్. ఇప్పుడు ఫస్ట్ మన ఇండికేటర్ చూపిస్తా. ఈ ఏంటంటే మార్కెట్ యొక్క లెవెల్స్, మార్కెట్ ఆ రోజు ఈ రేంజ్, ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది ఏంటి అన్నది క్లియర్ కట్గా మీకు ఇందులో తెలుస్తుంది. కనబడుతుందండి. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది, ఇది బయింగ్ జోన్ అండి. బయింగ్ జోన్ పైన మార్కెట్ సస్టైన్ అయింది. ఎక్కడికి వెళ్ళిందని ఎగ్జాక్ట్గా మన లైన్ సపోర్ట్ తీసుకుని ఎప్పుడైతే కిందకి ఈ క్యాండిడేట్ క్లోజ్ అయింది ఇక్కడి నుంచి మన పిఈ ఎంట్రీ. ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా లెవెల్కి వచ్చింది, మళ్ళీ దీన్నే సపోర్ట్ తీసుకుని దీన్ని టోటల్ ప్రయాణం ఎక్కడికండి ఇక్కడికి, ఈ లెవెల్ దగ్గరికి. మార్కెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉందో మీకు క్లియర్ కట్గా చూడండి, పుట్ సైడ్ మొత్తం. ఓకేనా. ఎప్పుడైతే ఎక్కడి నుంచి మన ఎంట్రీ ఉందండి పిఈ ఎంట్రీ ఇక్కడ వరకు, ఇక్కడ సస్టైన్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని టచ్ చేసింది చూడండి. ఈ లెవెల్ని టచ్ చేయడానికి 2 సార్లు ఈ లైన్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూస్తే అది ఎక్కడికి వెళ్తుంది అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది మార్కెట్ యొక్క నెంబర్స్ని చూసేస్తుందండి. ఇక్కడ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయిందండి, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే 24,632 దగ్గర నుంచి రిజెక్ట్ అయిందండి. అక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఇది ఎక్కడికి వస్తుంది అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,581.15, సెకండ్ టార్గెట్ వచ్చి 24,529. ఓకేనండి. ఇది క్లియర్గా మీకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడే మీకు ఇది వచ్చేస్తుంది. ఓకేనండి. క్లియర్ కట్గా ఇది పీ ఎంట్రీ, పూర్తిగా పీ ఎంట్రీ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ వరకు టార్గెట్ అంటే మీరు కరెక్ట్ ఎంట్రీలో ఉంటారు, కరెక్ట్ డైరెక్షన్లో ఉంటారు. వన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మీకు ఎన్ని పాయింట్లు వచ్చిందో చూడండి. 24,563 దగ్గర నుంచి 530 అంటే 30 పాయింట్లు మూవ్ అయిందండి. మార్కెట్ ఇంత వాలటాలిటీగా ఉన్నప్పుడు కూడా ఈజీగా మనకి ఎక్కడే ట్రేడ్ వచ్చింది, పిఈ ట్రేడ్. ఇది మార్కెట్ ఇక్కడి నుంచి బయింగ్ జోన్ కాడి నుంచి పైకి వెళ్ళింది, ఇది బ్రేక్ అయితే ఎక్కడ వరకు టార్గెట్. కానీ ఎక్కడి నుంచి ఈ లైన్ రెడ్ లైన్ మన సపోర్ట్ తీసుకుని ఎప్పుడైతే రివర్స్ ప్లే ఎక్కడి నుంచి పిఈ, ఎందుకంటే డైరెక్షన్ పిఈలో ఉంది, సెల్ సిగ్నల్లో ఉంది. ఎక్కడ మనం ఎంట్రీ పెట్టుకుంటే ఈ గ్రీన్ లైన్ కింద ఇక్కడి నుంచి మార్కెట్ చూడండి ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో. క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్ అనేది తెలుసుకుంటారు. ఎక్కడి వరకు ఇది కంపల్సరీ ఎక్కడి వరకు రావాల్సింది, ఈ లెవెల్ వరకు. అది ఎగ్జాక్ట్గా లెవెల్ టచ్ చేసి మార్కెట్ ఏం జరిగింది పైకి వెళ్ళింది చూడండి. మార్కెట్ ఇలా వాలటాలిటీగా బిహేవ్ చేసినా మన టార్గెట్ అనేది 100% టచ్ చేయాలి. ఇందులో మీకు లెవెల్స్, మార్కెట్ ట్రెండ్, పూర్తిగా ట్రెండ్ ఎప్పుడు మారుతుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇవన్నీ ఇందులో చూపిస్తాయి. మార్కెట్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అది చూడండి. మీకు పవర్ క్యాండిల్స్, పిఈ పవర్ క్యాండిల్స్, ఆ పవర్ క్యాండిల్స్ ఎప్పుడైతే పడిందో అక్కడి నుంచి మీకు ఆప్షన్ మూవ్ అవుద్ది, ఇండెక్స్ కూడా మూవ్ అవడానికి ఛాన్స్ ఉండదు. సింగిల్ డైరెక్షన్, ఇంక మధ్యలో మీరు రాంగ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ఉండదు. ఓకేనండి. మీరు మధ్యలో స్కాల్ప్ చేయాలంటే దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇది ఒక ఇది మన ట్రెజర్ హంటర్ సెటప్ అంటామండి. దీన్ని క్లియర్ కట్గా ప్రతిరోజు కూడా మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటి, ఏ లెవెల్ కాడి నుంచి ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది, ఏ లెవెల్ దగ్గర రిజెక్ట్ అయితే చూడండి. ఇది మన బయింగ్ జోన్ గ్రీన్ లైన్. ఓకే అండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ అవ్వడానికి ఇది బయింగ్ జోన్. ఈ బయింగ్ జోన్ కానీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది చూడండి, మినీ టార్గెట్. మినీ టార్గెట్ దగ్గర రివర్స్ అయితే మళ్ళీ బయింగ్ జోన్కి ఇక్కడ ఎల్లో లైన్ దాకా రావడం జరిగింది. మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అయితే మళ్ళీ మినీ టార్గెట్, మళ్ళీ ఎక్కడి నుంచి రివర్స్ అయితే మళ్ళీ బయింగ్ జోన్. క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షను మీకు తెలుస్తుంది, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది ఏంటి అన్నది, ఏ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా ఇందులో తెలుస్తుంది ప్రతిరోజు కూడా. ఇది లెవెల్స్ యొక్క ఇది చూడండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్కి రాలేదు, ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది మార్కెట్. మధ్యాహ్నం చూడండి
ఇది క్లియర్ కట్గా మనకి ముందే ఇన్ఫర్మేషన్, ముందే ఎప్పుడండి 3 గంటలకే మనకి కన్ఫర్మేషన్. అక్కడి నుంచి చూడండి మీకు క్లియర్గా ఎలా పెరిగిందో మార్కెట్. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు కొద్దిగా సిస్టమ్ మారిందండి. 315కి మార్కెట్, 330కి మార్కెట్ ఇండెక్స్ క్లోజ్ అయిపోద్ది, కానీ ఆప్షన్ ప్రీమియమ్స్ మటుకి మూవ్ అవుతుంది. ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఆప్షన్ ఎటు ఉండాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఈ పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా లాస్ అవుతున్నారు. ఎందుకంటే లాస్ట్లోనే స్పైక్ ఇస్తుంది, 100 పాయింట్లు 150 పాయింట్లు స్పైక్ ఇస్తుంది. ఆ స్పైక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండలేప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారు, ఇది పీఈలో ఉందని పీఈలో ఉంటారు. ఈ స్పైక్ సిఈ సైడ్ ఇచ్చేసరికి వాళ్ళ క్యాపిటల్ మొత్తం ఒక్క దెబ్బతో జీరో అయిపోద్దండి. కానీ మనకి ముందే కన్ఫర్మేషను, ముందే మనకి మార్కెట్ చేంజ్ అవుతుందని మనకి కన్ఫర్మేషను. చూడండి తర్వాత ఎలా బూమ్ అయిందో క్లియర్ కట్గా మనం డైరెక్షన్లోనే ఉంటాం. ఓకేనండి, ఇది డైలీ లెవెల్స్. ఈ డైలీ లెవెల్స్ నేను ప్రతి వీడియోలలో చూపిస్తున్నా. ఇకపోతే మిగిలినవి కూడా ఇంకా క్లియర్ కట్గా మనం మార్కెట్ని ఎలా పట్టుకోగలుగుతున్నాం ఏంటి అన్నది మిగిలినవి కూడా చూపిస్తాం మీకు, ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తుందని. ఈ డైలీ లెవెల్స్ చూసారుగా, ఒకసారి ఈ డైలీ ఈ ఇంటర్డే సెటప్ ఆపుతారు. ఆపి ఇప్పుడు మీకు ట్రెజర్ హంటర్ పిన్ పాయింట్ రివర్సల్ అంటే మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది ఏంటి, పుల్ బ్యాక్ ఎక్కడ వస్తుంది. మీరు వన్స్ సిఈలో ఉంటే అది పుల్ బ్యాక్ అవుతుందంటే మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా పోతుంది. అలా కాకుండా అది రివర్స్ అవుతుందని మీకు ముందే తెలిస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన, చాలా కాంప్లికేటెడ్ అయిన సబ్జెక్టు, ప్లస్ దాన్ని మనం ఇండికేటర్ కింద డిజైన్ చేసాం. మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది, మార్కెట్ బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా ఏంటి అని మీకు క్లియర్ కట్గా ఇది మీకు చెప్తుంది. ఇదిగోండి మార్కెట్ ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి పడింది, ఇక్కడి నుంచి పడిన తర్వాత ఈ పుల్ బ్యాక్ వెళ్తుందంటే మనము ఇక్కడి నుంచి మార్కెట్ పడిన తర్వాత ఈ పుల్ బ్యాక్ వెళ్తే ఆప్షన్ ఏమవుతుందంటే ప్రీమియం వెంటనే మనకు వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ చూడండి 3 క్యాండిల్స్లో పడింది, ఇక్కడ 4 క్యాండిల్స్లో పోద్ది, ఎందుకంటే ప్రీమియం డికే వల్ల పోద్ది. ఇది ఇక్కడి నుంచి రివర్సల్ అవుతుంది మీకు అని ముందే తెలిస్తే ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ డాట్ వచ్చిందా, ఇదిగోండి లైన్ వేసాను చూడండి. అంటే మనం ఇక్కడ పిఈ తీసుకుంటే పిఈలో మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతామంటే ఇక్కడ ఎప్పుడైతే డాట్ వచ్చిందో ఈ క్యాండిల్ని మేము ఎగ్జిట్ అవుతాం. ఈ వెనక్కి వెళ్ళిన ఈ పుల్ బ్యాక్ మనం తప్పుకుంటాం. ఓకేనండి, మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అంటే క్లియర్గా మళ్ళీ చూడండి ఈ డోజీ క్యాండిల్లోనే మనకు తెలిసింది ఇక్కడ డాట్ వచ్చింది. ఇప్పుడు ఎల్లో వచ్చిందంటే ఏంటి, మార్కెట్ మళ్ళీ కిందకి టర్న్ అవుతుంది అని ఎక్కడ చెప్పింది, ఇక్కడే చెప్పింది. ఇక్కడ ఒకవేళ మనం సిఈ తీసుకుందాం మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుంటే వెంటనే ఈ డాట్ చెప్తుందండి మీకు, అది స్మాల్ పుల్ బ్యాక్ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అని కూడా చెప్తుంది. ఎల్లో డాట్ అంటే స్మాల్ పుల్ బ్యాక్ అని అర్థం. అదే రెడ్ డాట్ వస్తే మార్కెట్ డైరెక్షన్ అనేది పిఈలోకి చేంజ్ అవుతున్నట్టు అర్థం. ఈ ఎల్లో లైట్ డాట్ ఎక్కడ వచ్చిందంటే ఈ డోజీ క్యాండిల్లో వచ్చింది, ఎక్కడి నుంచి మార్కెట్ పిఈ సైడ్కి మారుతుందని అర్థం. పడిందండి క్లియర్ కట్గా. ఈ ఎక్కడ ల్యాగ్ ఉండదని మీకు క్యాండిల్తో పాటే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందండి గ్రీన్ డాట్. ఇవాళ వాలటాలిటీ మార్కెట్లో మనం ఎలా ట్రేడ్స్ చేయగలం, మార్కెట్ని క్లియర్ కట్గా ఎలా పట్టుకోగలం. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా మనకి ఏంటి, మార్కెట్ ఎక్కడి నుంచి ఫాల్ అయింది, ఫాల్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వెళ్ళింది. ఈ ఫాల్లో మీరు ఉంటే ఈ పుల్ బ్యాక్లో చూడండి ఏం జరిగింది, మీరు ఎక్కడి నుంచి అయితే ట్రేడ్ తీసుకున్నారో ఒకవేళ ఇక్కడ పిఈ ఏంటి ప్రైజ్ యాక్షన్ అంటారు కదా, మార్కెట్ పడింది పుల్ బ్యాక్ తీసుకుంది మళ్ళీ పడుతుంది, అప్పుడు మీరు పిఈ ట్రేడ్ తీసుకున్నారు, ఈ ప్రైజ్ యాక్షన్ చూసి మీరు ట్రేడ్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మీరు ఇక్కడి నుంచి తీసుకుంటే ఏం జరిగింది, ఇది ఇంకా కిందకు వస్తుందని చూస్తారు, కానీ మీకు వచ్చిన ప్రాఫిట్ అంతా పోయి మళ్ళీ లాస్ట్ చూసేసరికి ఈ పెద్ద క్యాండిల్లో మీరు ఎగ్జిట్ అవుతారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంది, లాస్ట్లో బుక్ చేస్తారు ఆప్షన్ బయింగ్ అనేది మీకు చూడండి. అలా కాకుండా మీకు గ్రీన్ డాట్ అనేది ఇక్కడ వచ్చిందండి ఈ క్యాండిల్లో కనబడిందండి. ఈ క్యాండిల్లో వీడియో మీరు చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, క్లియర్ కట్గా మీకు డైరెక్షన్ అనేది తెలుస్తుంది, మనం ఎలా పట్టుకోగలుగుతున్నాం. మీకు సబ్జెక్ట్ని ఎంత సింప్లిఫై చేశాను అనేది మీకు అర్థమవుతుంది. మార్కెట్ ఓవర్ బాట్లో ఉందా, ఓవర్ సోల్డ్లో ఉందా, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా, బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా, ప్రతి పుల్ బ్యాక్ మనం తెలుసుకోగలం. ఆ పుల్ బ్యాక్ ఎక్కడి వరకు వెళ్తుందంటే మనకి లెవెల్స్ వస్తాయి, ఇందాక చూపించిన ఇండికేటర్లో. ఈ ఇండికేటర్ ఏంటంటే దానికి కాంబినేషన్ అనమాట. మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుంటే ఇక్కడ నుంచి వస్తే కింద ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు వస్తుంది, ఎగ్జాక్ట్గా డాట్ వచ్చిందంటే ఆ లెవెలే లాస్ట్ టార్గెట్. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి డాట్ వచ్చేసింది, అంటే ఇక్కడ నుంచి ఏం జరిగింది చూడండి ఎగ్జాక్ట్గా మళ్ళీ. ఓకేనండి, మళ్ళీ కిందకు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ పెండింగ్ టార్గెట్ ఉంది, ఆ పెండింగ్ టార్గెట్ని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది.
క్లియర్ కట్గా మార్కెట్ ఓవర్ సోల్డ్లోకి అయింది, ఎక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇది పిన్ పాయింట్ రివర్సల్ అండి. ఇది మార్కెట్ డైరెక్షన్ బట్టి పైన ఉన్న లైను కింద ఉన్న లైను దగ్గరికి దూరంగా మూవ్ అవుతాయి. అంటే మార్కెట్ ఆ రోజు మ్యాక్సిమం ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఈ మూవ్ అవుతూ ఉంటాయి. మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుందని క్లియర్ కట్గా మీకు ఈ డాట్స్ అనేవి చెప్తాయి. ఇవాళ వాలటాలిటీ మార్కెట్లో కూడా మీకు క్లియర్ కట్గా ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందంటే ఈ స్వింగ్, మళ్ళీ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందంటే ఈ ఎల్లో డాట్, మళ్ళీ ఇక్కడి నుంచి గ్రీను, మళ్ళీ ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ ఎల్లో ఎక్కడొచ్చిందండి, ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి, ఒకసారి క్యాండిల్ వన్ ఓవరాల్గా మనకి కిందకే వచ్చింది. ఇలా క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్ అనేది ప్రతిరోజు కూడా తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ డాట్ వచ్చింది, ఇక్కడ మార్కెట్ ఏం జరిగింది, పైకి మూవ్ అయింది. ఇదిగోండి ఇక్కడ రెడ్ డాట్ వచ్చింది, ఇక్కడ మార్కెట్ మనం ఇక్కడి నుంచి ఈ జోన్ కాడి నుంచి మనకి రిజెక్ట్ అవుతుంటే ఇక్కడ మనం సిఈ తీసుకుంటే ఇది ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఈ రివర్సల్ మనం తప్పించుకుంటాం. డాట్ చూడండి ఎక్కడ వచ్చిందో, ఇక్కడే వచ్చింది. ఎక్కడ రివర్సల్ అవుతుందని మీకు ఎక్కడ డాట్ వచ్చిందండి, కనబడుతుందా డాట్స్? మార్కెట్ రివర్సల్ అయిపోయే అవకాశం ఉంది అని మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే వన్స్ ట్రేడ్ తీసుకుంటారు, మార్కెట్ ఇలా పైకి వెళ్తుందని ట్రేడ్ పెడతారు, ఇలా పడతా ఉంటే ఏం చేస్తారంటే లాట్లు యాడ్ చేస్తూ ఉంటారు. ఏంటి మళ్ళీ మార్కెట్ సిఈ డైరెక్షన్లో ఉంది వెళ్తుంది అని. కానీ మార్కెట్ ఏం చేసింది, డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఈ చేంజ్ చేసుకుని మనకి ముందే తెలిస్తే క్లియర్ కట్గా మనం ఎగ్జిట్ అయ్యే ముందు మన క్యాపిటల్ అనేది సేవ్ చేసుకుంటాక 100% పనిచేస్తుంది. ఇది పిన్ పాయింట్ రివర్సల్ అంటారు. ఇప్పుడు మీకు వీక్లీ లెవెల్స్ చూపించాను, డైలీ ఇంట్రాడే సెటప్ చూపించాను. అంటే మార్కెట్ ఆ రోజు ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఏ ప్రైస్ దగ్గర నుంచి ఏ ప్రైస్కి వెళ్తుందా అందులో తెలుస్తుంది. అందులో మీకు మార్కెట్ స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా, మార్కెట్ సైడ్ వేసి ఏంటని మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అది ఎంతవరకు టార్గెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎన్ని పాయింట్లు మూవ్ ఉంది మనకి అని మీరు దాన్ని చూసుకొని ఎంట్రీ అవ్వచ్చు. మీ స్టాప్ లాస్ చిన్నది ఉంటుంది. ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతుంటే మీకు ముందే ఇంటిమేషన్ ఉంటుంది, సేఫ్గా బయటకు వస్తారు. ఆప్షన్ బయింగ్లో మనకి ఏమేమైతే కావాలో అవన్నీ మీకు క్లియర్గా సింప్లిఫై చేసి ఇండికేటర్స్ రూపంలో మేము ముందు పెట్టా. వీటిని చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనండి. దీని ఒక్క దాని మీద మీరు వీటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఆప్షన్ బయింగ్లో కూడా సక్సెస్ అవ్వడానికి ఈ టూల్స్ అనేవి, ఈ ఆయుధాలు అనేవి మీకు 100% పనిచేస్తాయి. ఇప్పుడు మీకు వీక్లీ లెవెల్స్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుందా డౌన్ ట్రెండ్లో ఉంటుందా అది తెలుస్తుంది. తర్వాత మీకు డైలీ ట్రేడ్లో మార్కెట్లో మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడి వరకు టార్గెట్ అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే అండి. వీక్లీలో మీకు వన్స్ ఒక్కోసారి ఒక్కో డైరెక్షన్లో ఉంటుంది, చూపిస్తాను. మార్కెట్ డైరెక్షన్ ఏంటి, ఇదిగోండి మార్కెట్ డైరెక్షను క్లియర్ కట్గా చూడండి. ఇదిగోండి ఇక్కడి నుంచి పైకి మూవ్ అవుతుంది. ఇది వీక్లీ లెవెల్స్ డైరెక్షన్ అన్నమాట. ఈ ప్రైస్ దగ్గర మనకి ఇక్కడ నుంచి మనకి అక్కడ సస్టైన్ అయితే దీని ప్రయాణం నెక్స్ట్ టార్గెట్ ఇది, దాని నెక్స్ట్ టార్గెట్ ఇది, దాని నెక్స్ట్ టార్గెట్ ఇది, దాని నెక్స్ట్ టార్గెట్ ఇది, దాని నెక్స్ట్ టార్గెట్ ఇది. అర్థమైందంటే ఈ వీక్లీ మొత్తం ఏం జరిగింది, అప్ ట్రెండ్. ఈ అప్ ట్రెండ్లో ఎక్కడెక్కడ పుల్ బ్యాక్లు తీసుకుంటుంది ఏంటి, మనం ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లాంగ్ వ్యూ తెలుస్తుంది. వీక్లీ డైలీలో కూడా మనకి డైలీ లెవెల్స్ అనేవి చెప్తాయి. దాంట్లో కూడా ప్రతి స్వింగ్ మనకి ఎక్కడ రివర్సల్ అవుతుందో పిన్ పాయింట్ రివర్సల్ చెప్తుంది. ఓకేనండి. మార్కెట్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని. ఇది కూడా ఇది చూడండి, మార్కెట్ ఎంత ఫాల్ అయింది, సడన్గా మనకి స్పైక్ ఇచ్చి 200 పాయింట్లు పైకి మూవ్ అయింది ఒకే క్యాండిల్లో. మనకి ముందే ఇంటిమేషన్ చూడండి, ఇక్కడ గ్రీన్ డాట్లు కనపడుతున్నాయా, మార్కెట్ రివర్స్ అయిపోవడానికి ఛాన్స్ ఉందని. ఎప్పుడైతే ఇక్కడ డాట్ ఇచ్చి ఈ కింద లోవర్ బ్యాండ్ లోపల బ్రేక్ అయిందో ఇక్కడి నుంచి మనకి కరెక్ట్గా వీక్లీ లెవెల్ కానీ మనం అటెంప్ట్ చేసుకుంటే ఈ పాయింట్స్ అనేవి మనకి ఆప్షన్ బయింగ్లో మనం ఎలాంటివే పట్టుకోగలగాలి. ఇవి తెలియకే ఇప్పుడున్న ఆప్షన్ బయర్స్ కానీ చాలామంది పెద్ద పెద్ద మేధావులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మార్కెట్ ఇండెక్స్ ఏం కనబడదో ఆప్షన్ మూవ్ అయిపోతుంటుంది. వాళ్ళు సిఈలో ఉండాలా పిఈలో ఉండాలి అర్థమవుదు, వాళ్ళ ఆర్డర్స్ ఉంటాయి. మొత్తం ఒక్క దెబ్బకి 150 పాయింట్లు స్పైక్స్ చూసారుగా. ఇదిగోండి ఇదొక స్పైక్, ఇదొక స్పైక్, ఇదొక స్పైక్. ఈ స్పైకులు ఏమవుద్దంటే ఇదిగోండి కనబడిందా, వీటిల్లో డబ్బులు పోతాయి వాళ్ళకి. మార్కెట్ ఇక్కడ ఏంటి సిఈ డైరెక్షన్లో ఉందనుకుంటే ఏమవుద్ది, కిందకు వచ్చింది. ఓకేనా. ఇది పిఈ డైరెక్షన్లో ఉంటే పైకి వెళ్ళింది. ఇవన్నీ మనకు ముందే ఇన్ఫర్మేషన్ తెలిస్తే సేఫ్ ఉంటాం. ఆప్షన్ బయర్కి కావాల్సింది ఇలాంటి సేఫ్ సిగ్నల్సే. మార్కెట్ ఇక్కడి నుంచి ఇదే టార్గెట్ అనేది మనకి ఇవ్వండి డాట్స్ కనబడుతున్నా వరుసగా మార్కెట్ రివర్సల్ అయిపోవడానికి ఛాన్స్ ఉందని. అయిందా,
ఓకేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, మీకు గ్రీన్ డాట్ ఇచ్చిందా, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, స్పైక్ జరిగిందా. ఓకేనా. మళ్ళీ ఏం జరిగింది, ఓవర్ బాట్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి కిందకి వస్తే మార్కెట్ ఏం జరిగింది, పడిందా. ఎక్కడి వరకు పడుతుందంటే మనకి డాట్స్ ఇచ్చేస్తాయి, ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడానికి ఛాన్స్. అంటే ప్రతి స్వింగ్, హై స్వింగ్లో కూడా మీరు తెలుసుకోగలరు. దీని మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ సబ్జెక్ట్ అనేది, ఈ ఇండికేటర్స్ అనేవి మీకు 100% పనిచేస్తాయి. మీ ట్రేడింగ్ స్టైలే మారిపోద్ది, మార్కెట్ని మీరు చూసే విధానమే మారిపోద్ది. ఓకేనా. ఇప్పుడు మీకు వీక్లీ లెవెల్స్ చూపించాను, నెంబర్ 1. నెంబర్ 2 డైలీ లెవెల్స్, అందులో బై అండ్ సెల్ సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్, ఆ రోజు మార్కెట్ యొక్క రేంజ్ అందులో తెలుస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి పిన్ పాయింట్ రివర్సల్. క్లియర్ కట్గా మార్కెట్ ప్రతి స్వింగ్ హైలో కూడా మీరు పట్టుకోవడానికి ఉపయోగపడే ఈ టూల్ పిన్ పాయింట్ రివర్సల్, ట్రెజర్ హంటర్ పిన్ పాయింట్ రివర్సల్. ఓకే, ఇప్పుడు వీటిని ఆపేద్దాం. ఓకేనండి, వీటిని ఆపేస్తున్నాను. ఇప్పుడు మీకు నేను ప్రో స్కాల్పర్ అని చూపిస్తాను. ఇదేంటంటే జస్ట్ మార్కెట్ని సింగిల్ లైన్లో మార్కెట్ డైరెక్షన్ మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, మనం ఎంట్రీ అయ్యే ప్రైజ్ రీజనబుల్ ప్రైజా కాదా, ఇవన్నీ తెలుసుకోవడానికి, మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవడానికి క్లియర్ కట్గా మీకు ఉపయోగపడే ప్రో స్కాల్పర్. ఇది మీరు 1 మినిట్లో వాడుకోవచ్చు, 5 మినిట్స్లో వాడుకోవచ్చు. మార్కెట్ డైరెక్షన్ క్లియర్ కట్గా చూడండి, ఇక్కడ రెడ్లో మారింది, ఇక్కడే మన ఎంట్రీ, దీనిపైనే మన ఎస్ఎల్. మార్కెట్లో మంచి పాయింట్, ఇదంతా రెడ్లోనే ఉంటుంది. మార్కెట్ ఇలా పైకి వెళ్ళినా సరే మీకు కంగారు పడరు. ఎప్పుడైతే క్యాండిల్ దీని పైకి క్లోజ్ అయ్యి గ్రీన్లోకి మారిందో చూడండి, ప్రతి ఇండికేటర్ కూడా దానిపైన చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ సిఈలో ఉన్నాం, మార్కెట్లో బూమ్ అయింది 150 పాయింట్లు. ఓకేనా. ఎప్పుడైతే చూడండి, ఇది ముందే ఈ సిగ్నల్ ఇచ్చింది మనకి, ముందు క్యాండిలే 9:15 క్యాండిలే మనకి సిగ్నల్ పైకి, తర్వాత క్యాండిల్ చూడండి బూమ్, గ్యాప్ అప్. మనకి మెయిన్ ఆప్షన్ బయర్స్ ఎలాంటివి పట్టుకోగలిగితేనే 100% ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఓకేనండి. ఇదిగోండి, ఇది ఇక్కడే రెడ్లోకి మారింది. ఏం జరిగింది, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత టోటల్గా ఈ లైన్ అనేది ఎలా ఉంది, పూర్తిగా రెడ్లోనే ఉంది. ఓన్లీ డైరెక్షన్ ఇన్ పిఈ. మీ ఎంట్రీ ఎప్పుడు, వన్స్ ప్రైజ్ దీని పైకి వెళ్ళి ఎప్పుడైతే కిందకు వస్తుందో అప్పలాంటప్పుడు ఎంట్రీ అనమాట. అప్పుడు మీరు ఓవరాల్గా ఏం జరుగుతారు, మార్కెట్ డైరెక్షన్లోనే ఉంటారు, ప్రాఫిటబుల్గానే ఉంటారు. ఇది ఎక్కడి వరకు వస్తుందని లెవెల్స్ చెప్తే, ఈ ప్రో స్కాల్పర్ మీకు క్లియర్గా డైరెక్షన్ చెప్తుంది. ఇది క్లియర్ కట్గా మీకు బయింగ్ క్లియర్గా ఎక్కడ చూడండి, మీకు ఎప్పుడు మారిందో. ఏమండి, క్లియర్ కట్గా మీకు ఈ బయింగ్ జోన్ కాడి నుంచి మీకు ఎలా చూపిస్తుందో క్లియర్గా. ఓకేనండి. ఇదేంటి, ప్రో స్కాల్పర్. ఇది మీకు చూడండి క్లియర్ కట్గా ప్రతి డైరెక్షను, పడితే పడుతుంది, పెరుగుతుందా ఏంటి డైరెక్షన్ ఇది చూడండి, పెరిగింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలో మీకు తెలియదు. ఎప్పుడైతే ప్రైస్ దీని దగ్గరకు వచ్చినప్పుడు, రిజెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ మీ ఎంట్రీ దీని కింద వేస్తుంది. ఈ పాయింట్లు అనేది మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనండి. ఈ పాయింట్లు చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ టచ్ చేసి ఎప్పుడైతే రివర్స్ అయిందో ఇక్కడ నుంచి మన ఎంట్రీ దీని కిందే మన ఎస్ఎల్. ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో చూడండి, 24,588 దగ్గర నుంచి 654. ఎన్ని పాయింట్లు అంటే ఇంచుమించు 60-70 పాయింట్లు మూవ్ అయింది. ఈ మూవ్ పట్టుకోగలరు మీరు. ఎక్కడి నుంచి రివర్సల్ అయిపోతుందని మనకి పిన్ పాయింట్ రివర్సల్ మీకు డాట్ ఇచ్చేస్తుంది. మీరు సేఫ్ ఎంట్రీ కరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, దీనిపైన ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసింది, ఈ లెవెల్ పైన ఎస్ఎల్ క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్లో మీరు ఎక్కడ వరకు ట్రేడ్లో వెయిట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే మళ్ళీ మీకు స్కాల్పర్ చెప్పేస్తాను. ఏది ఎక్కడ ల్యాగింగ్ ఉండదండి, క్యాండిల్తో పాటే మీకు ప్రతిదీ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇదేంటిదండి, మీకు వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, పిన్ పాయింట్ రివర్సల్, ప్రజెంట్ స్కాల్పర్. ఓకేనండి. ఈ స్కాల్పర్ ద్వారా మీరు డైలీ 1 మినిట్లో ట్రేడ్ చేసుకోవచ్చు, 5 మినిట్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి డైరెక్షన్ చూడండి, ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది, ఎంత మూవ్ అయిందో చూడండి. మార్కెట్ పుల్ బ్యాక్ వస్తున్నా కానీ మనకి ఎక్కడ పీ ఎంట్రీ తీసుకుంటే ఈ పుల్ బ్యాక్ కూడా మీరు పట్టుకోవచ్చు, ఇక్కడి నుంచి రెడ్లో మారింది. ఓకేనండి. ఇలా క్లియర్గా మార్కెట్ చూడండి, ప్రైస్ దీని దగ్గరికి వచ్చి బౌన్స్ అయినప్పుడల్లా మార్కెట్ చూడండి ఎలా బౌన్స్ అయింది. అంటే మార్కెట్ ఏం జరిగింది, సిఈ డైరెక్షన్లో ఉందో మనకు తెలుస్తుంది. ప్రైస్ దీని దగ్గరికి వచ్చి మూవ్ అయినప్పుడల్లా మీరు సిఈ తీసుకోవచ్చు, దీన్ని రెడ్లోకి మారి కిందకి వచ్చినప్పుడల్లా పిఈ తీసుకోవచ్చు. ఇది స్కాల్పర్ అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గరికి వచ్చాక మూవ్ అయింది, ఎన్ని పాయింట్లు మూవ్ అయింది, మళ్ళీ వచ్చింది మూవ్ అయింది. ఓకే అండి. ఇక టోటల్గా మార్కెట్ అంతకుముందు ఏంటి, పుట్టు డైరెక్షన్, ఇది కనబడుతుందా, ఈ పుట్టు డైరెక్షన్ ఎప్పుడు చేంజ్ అవుతుందో మనకు తెలిసిపోద్ది క్లియర్ కట్గా. ఇది ప్రో స్కాల్పర్. ఓకేనండి.
ఇప్పుడు మీకు ఎన్ని చూపించాను? వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్స్, పిన్ పాయింట్ రివర్సల్, ప్రో స్కాల్పర్ ఏమన్నా 4 చూపించాను మీకు. ఇప్పుడు మీకు ప్రో స్కాల్పర్ ఆపేస్తాను. సైడ్ వేస్ మార్కెట్లో ఎక్కువ మంది మనీ పోగొట్టుకుంటారు. ఇది క్లియర్ కట్గా ఇదేంటంటే ట్రెజర్ హంటర్ ట్రెండ్ మీటర్, బుల్లిష్ ఆర్ బేరిష్. ఇది మీకు స్కోర్ చూపిస్తుంది. బుల్లిష్ స్ట్రాంగ్గా ఉన్నారా, బయర్ స్ట్రాంగ్ ఉన్నారా, సెలర్ స్ట్రాంగ్ ఉన్నారా, మార్కెట్ బేరిషా బుల్లిష్ అని చూపిస్తుంది. ఇది చూడండి, బుల్లిష్ చూపిస్తుంది, న్యూట్రల్ చూపిస్తుంది. నో ట్రేడింగ్ అంటే మార్కెట్ బాగా వాలటాలిటీగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడంటే మార్కెట్ నిన్న జరిగిన మార్కెట్ ఉందండి. ఇది ఈ నిన్న జరిగిన మార్కెట్, ఇవాళ జరిగిన మార్కెట్ ఎలా ఉన్నాయండి? ఘోరంగా ఉన్నాయి. ఇదంతా పైకి కిందకి పైకి కిందకి. అలాంటప్పుడు మీకు ఇది నో ట్రేడింగ్ అని చూపిస్తుంది. అంటే ఆప్షన్ బయర్స్ని సేవ్ చేయడానికి కరెక్ట్గా బయింగ్ ఎక్కడి నుంచి స్ట్రాంగ్గా ఉందని, ఇక్కడ బయింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, సెల్లింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందని మీకు తెలుస్తుంది. అలాంటి టైంలోనే మీరు ట్రేడ్స్ అటెంప్ట్ చేసి 10-20 పాయింట్లు ఈజీగా బుక్ చేసుకుని బయటికి రావచ్చు. ఓకేనండి, మన లెవెల్స్ అవి ఉన్నాయి. మార్కెట్ ఎంత ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, పిన్ పాయింట్ రివర్సల్ ఎక్కడ రివర్సల్ అవుతుందో చెప్తుంది. ఇది మీరు ఎప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు. ఆ సిఈ స్ట్రాంగ్గా ఉందా, పిఈ స్ట్రాంగ్గా ఉందా, డైరెక్షన్ ఎటు ఉంది అన్నీ మీకు ఈ మీటర్లో అనేది కనపడుతుంది. ఓకేనండి, ఇలాగ మార్కెట్ని సింప్లిఫై చేసి మార్కెట్ని మొత్తం మనం క్లియర్ కట్గా మనం చూపించడం జరుగుతుంది. మీకు కళ్ళ ముందు కనబడతాయి. ఇవి వాడుకుంటూ మీ ట్రేడింగ్ స్టైల్ని మార్చుకొని ప్రతి ఒక్కటి 100% ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పనిచేస్తాయి. ఇంత ఎగ్జాక్ట్గా పనిచేసే ఇండికేటర్స్ లాగింగ్ ఇవన్నీ అంటారు. అలా కాదండి, ఎగ్జాక్ట్గా పనిచేసే సబ్జెక్ట్ని మనం ఇండికేటర్స్లా డిజైన్ చేసి అవి పిన్ టు పిన్ పనిచేసేలాగా 100% పనిచేసేలాగా మనం డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. వీటిని వాడుకుంటూ ట్రేడింగ్ని మార్కెట్ని ప్రొడక్షన్ చేస్తూ ఎవడో చెప్పింది, ఆడు చెప్పింది, ఈడు చెప్పింది కాదండి, మీ కళ్ళ ముందు మార్కెట్ మీకు చెప్తాయి ఇండికేటర్స్. ఆ సిస్టాన్ని ఫాలో అవుతూ మీ అంతటా మీరు ఓన్గా ట్రేడింగ్ చేసి సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనండి, మ్యాక్సిమం మీ లాసులు తగ్గుతాయి. మార్కెట్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేస్తారు. మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్స్ ఉండవు. మార్కెట్ ఆపోజిట్ వెళ్తుంటే లాట్ సైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ఉండదు. క్లియర్ కట్గా మీకు మార్కెట్ గురించి పూర్తి అవగాహన అనేది వీటి ద్వారా వస్తుంది. ఇది ట్రెండ్ మీటర్ అండి. మార్కెట్ వాలటాలిటీగా ఉన్నప్పుడు కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడు ట్రెండ్ మీటర్ ఆపేస్తాను. ఇప్పుడు మనకి మార్కెట్లో క్రూషియల్ పాయింట్ మీకు చూపించేది. క్రూషియల్ పాయింట్ మార్కెట్ డైరెక్షన్ ఏంటి అన్నది మనకు తెలిసిపోతుంది. ఈ క్రూషియల్ పాయింట్ బ్రేక్ చేసి మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందండి, అక్కడి నుంచి ఇక్కడ క్రూషియల్ పాయింట్ పైకి వెళ్తే మన సిఈ ట్రెండ్, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి రివర్సల్ అయితే పిఈ. అంటే మార్కెట్ డైరెక్షన్ ప్రతిదీ కూడా మీకు చెప్తుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఎప్పుడైతే పైకి బ్రేక్ క్రూషియల్ పాయింట్ పైన ఉంటే సిఈ, క్రూషియల్ పాయింట్ కింద ఉంటే పిఈ. ఏం జరుగుతుందండి, ఎక్కడ మనకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఎక్కడి నుంచి మనకు చూడండి ఎన్ని పాయింట్లు అనేది ఇవ్వడం. క్రూషియల్ పాయింట్ ఎక్కడి నుంచి బ్రేక్ అయింది. ఈ క్రూషియల్ పాయింట్ పైనే మార్కెట్ ఉంది. ఉన్నంతసేపు మార్కెట్ ఎన్ని పాయింట్లు పైకి మూవ్ అయిందో చూడండి. మార్కెట్ వన్స్ ఇంత మూవ్ అయిన తర్వాత ఇది సస్టైనబుల్, కొన్ని రోజులు 2-3 రోజులు సస్టైన్ అయ్యి ఇది పైకి డైరెక్షన్ కిందకి డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. అది మనకు తెలుస్తుంది. ఇది క్రూషియల్ పాయింట్ ఇండికేటర్. ఓకే అండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యేలాగా వివరించడం కోసం ఈ వీడియో అనేది చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అవి ఎంతవరకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది మీకు పూర్తిగా వివరించడం అనేది జరిగింది. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేయండి, మాట్లాడండి, వివరాలు తెలుసుకోండి. మీ ట్రేడింగ్ అనేది సింప్లిఫై చేసుకోండి, కాంప్లికేట్ చేసుకోవద్దు. ఎప్పుడైతే సింప్లిఫై చేసుకున్నారో మీ మెంటల్ టెన్షను ప్రెజర్ అనేది తగ్గుద్ది. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఆప్షన్ బయింగ్లో డబ్బులు సంపాదించగలం. ఆప్షన్ బయింగ్లో క్లియర్ కట్గా మార్కెట్ డైరెక్షన్ తెలిసినప్పుడు, అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలిసినప్పుడు, మనం ఎక్కడ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలో తెలిసినప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాం. మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుంది నాకు తెలుస్తుంది అనే ధైర్యం ఉంటే ఆ ట్రేడ్లో వెయిట్ చేసి మార్కెట్ ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు తీసుకోగలుగుతారు. మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోగలగాలి.
ఓకేనండి. అది 10 పాయింట్‌లో నుండి 20 పాయింట్‌లో నుండి 50 పాయింట్‌లో ఉండి ఒక్కోసారి మార్కెట్ 50 పాయింట్ల రేంజ్‌లోనే మూవ్ అవుతది. ఒక్కోసారి మార్కెట్ 150 పాయింట్ల రేంజ్‌లో మూవ్ అవుతది. ఒక్కొక్కసారి మార్కెట్ 300 పాయింట్ల రేంజ్‌లో మూవ్ అవుతది. మీరు ఏ రేంజ్‌లో మూవ్ అయినా నేను 1:2, 1:1 తీసుకుంటాను అంటే అవి మార్కెట్‌లో పనవ్వవు. ఇంకెన్నాళ్ళైనా లాస్ అవుతానే ఉంటాయి. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ట్రేడ్లు వెయిట్ చేస్తారు. అది 50 పాయింట్లు ఉన్నాయి, 30 పాయింట్లు ఉన్నాయి, 20 పాయింట్లు ఉన్నాయి, మీరు క్యాప్చర్ చేసుకుంటారు. అప్పుడే మీరు ఓవరాల్గా మంత్ ఎండింగ్కి ప్రాఫిటబుల్గా ఉంటారు. అలా ఉండడం కోసం సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి ఇండికేటర్స్ రూపంలో మీకు అందించడం జరిగింది. అవన్నీ మీకు చూపించడం జరిగింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీ ట్రెజర్ హంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒరే వీడియో చేస్తుంటే అలా వస్తుంటాయి అన్నీ పడతాయి కదా.